హ్యాపీ దీపావళి హ్యాపీ దీపావళి అంకుల్ హ్యాపీ దీపావళి ఇట్లా అన్నదనుకో మన ఇది రాట్లే కలర్ సినిమాలో ప్రభాస్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ ఇది సలాడ్ అని ఒక పెద్ద బాంబే ఏదైనా ఉంటే కావాలి. పిల్లలకి మిర్చి పటాకులు తీసుకున్నాడు అన్న. సంసారం ఒక చదరంగం తిరిగిన దూత ఇప్పుడు జానీ గారు వస్తున్నాడు. వాళ్ళని చూసి అప్పటి నుంచి గానిపోటీ అయితే ఇప్పుడు మనం రామ్ చరణ్ వాళ్ళ ఇంటికాడ నుంచి వెళ్తున్నాం. ఎలాగో ఆయన మనకి దీపావళి శుభాకాంక్షలు చెప్పాడు కాబట్టి మనమే ఆయనకి దీపావళి శుభాకాంక్షలు చెప్తాం. ఇదే రామ్ చరణ్ వాళ్ళ ఇల్లు. ఇది శంకర్కి హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి. అరే బాబ్ ఆడోళ్ళ మీద అసలు అన్న హ్యాపీ దీపావళి. అరే అవుతుంది కాల్చే ఫస్ట్ కాల్చేయి నువ్వు కాల్చేయి. తప్పించుకున్నా లేకపోతేనా నాకు ఇట్లా స్టేట్కి వెళ్తున్నప్పుడు ఏమనిపిస్తా అంటే నేను టైర్ ఊడిపోతే బాగుంటుందా అనిపిస్తుంది. అది మీరు అయితే బాబాయ్ స్లో స్లో హ్యాపీ దీపావళి హ్యాపీ దీపావళి. అన్నా ఇప్పుడు ఎలక్షన్లు ఆ మూటలో డబ్బులు ఉన్నాయంట. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. బుల్లెట్లు అయిపోయింది అంటే మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. బైక్ తీసుకొని స్టేట్ వెళ్ళిపోయి వెనకాల నుంచి చూడాలి. మేము ఎక్కువ పొల్యూషన్ ఉండదు అని చెప్పి ఒక గన్ను కొనుక్కున్నాం. వదిలే ఆడన్నా హ్యాపీ దీపావళి. కొట్టగా మాట్లాడారు ఇక ఇంగ్లీష్. యూ హ్యావ్ టు గో స్ట్రైట్ బ్రో అంట. వాట్సాప్ ట్రాఫిక్ కాంట్ అండర్స్టాండ్ भाई ऐसा चल रहा है. अम्मा बड़वा अरे यही देखी चले अंकल हैप्पी दीपावली. బాగా పెట్టుకుంటా ఇట్లా అన్నదనుకో మన అంకుల్ మిడిల్ చౌరస్తా మనం ఇంటికి కదా అన్న వెస్ట్కి వెళ్ళాలి కదా. వచ్చినాం నీ దగ్గర మొత్తానికి వచ్చినాం అంతే. I friends all should come here and do shopping all crackers. ఇది రాట్లే అరే ఇందులో అగ్గిపెట్టెలు పెట్టాలంట. సర్లే ఇది వస్తలేదురా చూస్తున్నా. ఇది తిరిగిన దూత ఏమో తెలియదు. సన్ఫ్లవర్ ఆయిల్ ఇది ఇవ్వండి. జానీ ఇక్కడ రేట్లు ఉన్నాయి. ఎంతెంత ఏంటి అనేది మనకు అవసరం లేదు. ఇది ఉంది మైక్ పడిపోయింది. మైక్ పడిపోయింది యాక్చువల్లీ.
మన మారుతి అన్న తీసుకుంటాడు. అన్న నీ ఖాతాలో ఈ 2 తీసుకున్నా అన్న. నాకు తెలిసి వద్దంటాడు, ఎందుకంటే అన్నకి పొల్యూషన్ అంటే ఇష్టం లేదు, అయినా తీసుకుంటాడు ఏదో ఒకటి. సౌండ్ పొల్యూషన్ కావాలి, ఇదంతా వద్దు. సిఎస్కే ఎంఎస్డి. సరే సరే, నాకు ఇదంతా కాదు, సలార్ అని ఒక పెద్ద బాంబే ఏదైనా ఉంటే కావాలి. ఏమన్నా ఉన్నాయా అన్న సలార్? ఉందో అన్న. మోతిచూర్ లడ్డు కావాలా? ఇండియా కాబట్టి అన్న. యానిమల్ సినిమాలో పెద్ద గన్ను ఉంటుంది చూడు, అది లేదా? సినిమాలో పెద్ద గన్ను ఉంటుంది చూడు, అది లేదా? కేవలం కేజీఎఫ్ అయినా పర్లేదు, లేదంటే ఇడా మనకి ఎందుకు? ఇడా నేను అడిగిన యానిమల్లో కానీ కేజీఎఫ్ గన్లు ఏమైనా ఉన్నాయా అని అడిగిన, ఏం లేవంటాడు. సలార్ ఉందండి. ఏది సలార్? బ్లాక్ కలర్ కదా కనిపించదు. పిల్లలకి మిర్చి పటాకులు తీసుకున్నారన్న. సంసారం ఒక చదరంగం. గన్నులు ఎదుర్కొంటున్నారు. మా అన్న కూడా చిన్న పిల్లలకి ఇదిగోండి బత్తిలు, బత్తిలు గంతో ఆడతారు చిన్న పిల్లలతో. బుడ్డి పిల్లలు ఉన్నారు 2. గనాలు మాత్రం పెద్ద పెద్ద కావాలంటాడు. ఇలాంటి గన్లు మనకు సెట్ కాదు, పేలిస్తే 4 సింబల్ లేచిపోవాలి. సలార్ సినిమాలో ప్రభాస్ అంటే 2000 వాళ్ళ ఉంది, నాకు ఇక్కడ 1 lakh వాళ్ళ కావాలి, కానీ ఇక్కడ లేదు. అది ఉన్నా నేను కొనలేను. ఇవ్వండి ఫ్రెండ్స్, చిన్న గుడ్డి కొడుగులు ఉన్నాయి. ఇగోంది గన్లు. ఇట్లా గన్ కావాలా నీకు? మధ్యలో ఎర్ర పిడుగులు పెట్టాలి, ఇట్లా కొడితే పిడుగులే. అయ్యమ్మ ఇంత బరువు ఉంది ఏంటిది? మొత్తం మెటల్. ఇట్లాంటిది ఇంకోటి చూడండి, పిస్టల్ లాగే ఉంది ఇది అయితే. తీసుకున్నా ఇట్లాంటివి 3 తీసుకున్నా. ఢిల్లీ, కింగ్, ముంబై ఇండియన్స్. ఆర్సీబీ తీసుకోలే, లాస్ట్ టైం విన్ అయింది కదా. సుల్సూరి పత్తిళ్ళు మా చెల్లికి. ఇంకా మిర్చి బజ్జీ అంటున్నా, మిర్చి పటాకీలు తీసుకున్నా. ఈరోజు గల్లీ అన్న ఉండాలి, నేనన్న ఉండాలి. మాయా అన్న మొత్తం కొద్దిగా ఫాస్ట్గా బిల్డింగ్ వేసేస్తే ఇప్పుడు నైట్ వెళ్ళే పేల్చేయాలి. ఇప్పుడు అర్జెంట్గా కొద్దిగా చూసి మంచిగా వేయండి అన్న. గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడే వస్తున్నాం మేము. 4 సంవత్సరాలు 700 600 300. ఇది డ్రోన్ అంట, దీనికి నా ఫోన్ పెట్టి ఎగిరేయాలంట, అప్పుడు కానీ నా ఫోన్ ఐఫోన్ 16,000 అన్న. నాకు పెద్ద బొక్కే పెట్టేలుగా 16,000. ఇప్పుడు ఇందులో ఎంత పేరు మాడాలో చూడాలి మనం. అన్న ఇయ్యకండి, ఒకసారి చూసుకుందాం. మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు కనీసం మా సబ్స్క్రైబర్స్ దీనంత వచ్చినా సరిపోతుంది. కొంచెం చూసి నలిగిపోకుండా లాస్ట్ లో పెట్టేసండి, నలిగిపోతాయి కదా. స్ట్రీట్ బాయ్స్ తాండవం ఉంటుంది ఆ గల్లీలో, అసలు మామూలు కాదు. బయట లారీ ఏమన్నా మాట్లాడినా అంటే షాప్ అమ్మితే అదే తీసుకెళ్ళిపోదాం, లేకపోతే ఇది ఏదో పెద్ద బాంబు అనుకుంటా, ఇక్కడ వెలిగేయాలనుకుంటా నాకు తెలుసు. ఈ బాంబు దేనికి పెడతారు? అది తీసుకున్నా అన్నా, అది షార్ట్స్ గన్లు తీసుకున్నావా? వద్దులే, బిల్లింగ్ అయిపోయినట్టుంది. అంతా ప్యాకింగ్ అంతా అయిపోయింది. కానీ గల్లీలో పోరోల కోసం అని చెప్పి చిన్నగా తీసుకున్నా. ఏం చేస్తారో చూడాలి ఇప్పుడు గల్లీలో పోరోలు. కాచిగూడ మహాకాళి టెంపుల్ ఆపోజిట్లో మనకి ఇది ఉంది. స్టోర్ అయితే చాలా బాగుంది. లాస్ట్ టైం కూడా మనం వచ్చాం ఇక్కడికి, అవి కూడా చాలా బాగా పేలినాయి. సో మనం మళ్ళీ అందుకని చెప్పి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను. దగ్గరగా నాకు ఇప్పుడు 16,000 అయింది, 16,700 అయింది. కానీ అన్న మనకి 14,200 ఇచ్చాడు. చాలా పెద్ద డిస్కౌంట్ ఇచ్చాడు. అంత డిస్కౌంట్ నాకు తెలిసిన మనకి ఎక్కడ ఇవ్వడు. అదే కాకుండా ఈ మళ్ళీ గల్లీలో పిల్లల కోసం అని చెప్పి కొన్నా.
దానికి 2920 రూపీస్ అయింది, దానికి 2300 ఇచ్చాడు. సో చాలా బాగుంది, మీరు కూడా వచ్చి విజిట్ చేయండి. ఈ వీడియో అంటే దివాళీకి వస్తుంది కాబట్టి మీరు నెక్స్ట్ దివాళీకి కూడా రావచ్చు. దీని విజిటింగ్ కార్డ్ అనేది నేను పెడతాను, నేను ఫోటో అండ్ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడనే కాదు, ఎప్పటికైనా ఏదైనా మ్యారేజెస్ ఉన్నా ఏమున్నా సరే మీరు అందులో డిస్క్రిప్షన్లో ఉన్న దానికి ఒకసారి వెళ్ళి కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, అక్కడ మాట్లాడండి కావాలని.